హిందువుల మనోభావాలు తిరుమల పవిత్రతను దెబ్బతీసే దిశగా చంద్రబాబు నాయుడు రాజకీయ దుష్ప్రచారాలకు తెరలేపాలని ఈ మేరకు వెంకటేశ్వర స్వామి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందనే ఆరోపణలను ఖండిస్తూ పట్టణంలోని వరదరాజస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయకపోగా గత ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణ చేసే దిశగా తిరుమల పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఆరోపణ చేయడం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదన్నారు. అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్స్ ఒక పక్క ఉంటే జ్యుడిషియరీ ఒక పక్క ఉండి వారిని ఆశ్రయించడం జరిగింది. తప్పెక్కడ చేశాం? దిగ్గు తేల్చాలనే కోరుతున్నాం. ఎల్లుండి సోమవారం 30వ తేదీ సుప్రీంకోర్టులో హియరింగ్కి వస్తుంది. దాన్ని తప్పుదోవ పట్టించాలి మళ్ళా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గుడికి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని పోతానన్నారు. అది రాకూడదంట. అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలంట. ఇవ్వాలా? మీకు తెలుసో లేదో, నిన్నటికి నిన్న పెద్ద బోర్డులు వెలిసినాయి తిరుమలలో, అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా అని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రావటం లేదని తెలిసిందో ఆ బోర్డులన్నీ తీసేసారు. అంటే ఇది ఆయన ఒక్కరి కోసమే. మంగళవారం మా కాలేజీకి కమిటీ వస్తే వారు ప్లాన్ చేసుకుని పోయారు. దానిలో ఒక ముస్లిం ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన అడగల డిక్లరేషన్, ఆధార్ కార్డులో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తుంది. అసలు డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు? ఈ అడిగే నాయకులకి ఎవరికన్నా తెలుసా? డిక్లరేషన్ ఏముందో తెలుసా? గుడికి వచ్చేటప్పుడు నేను ఈ గుడిలో ఉన్న స్వామిని నమ్ముతాను అని తెలియజేయడం. ఒకసారి తెలియజేసిన తర్వాత 1 నెల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వస్తే మళ్ళా ఇవ్వనక్కర్లా. మన అలవాటు అందరికీ తెలిసిందే. పరీక్ష రాసే ముందు, ఇంటర్వ్యూ పోయే ముందు గుడి పోయి మొక్కుంటాం. అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, అమెరికా పోయే ముందర మళ్ళా వచ్చి మొక్కు చెల్లించుకుంటాం, మళ్ళా దండం పెట్టుకుంటాం. నమ్మకంతోనే కదా. అది వరకు ఎన్నిసార్లు పోయారో నేను పక్కన పెడతా. ఒక పెద్ద కార్యక్రమం, ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల కోసం ఒక పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట గుడికి పోయి దండం పెట్టుకున్నారు. కొండ మీదకి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టారు. అది కాదా నిదర్శనం?